హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 7 తెలుగు షో విన్నర్ ఎవరు ఫైనల్ ఎపిసోడ్ ఈరోజు 3 గంటల వరకే అన్నపూర్ణ స్టూడియోలో కంప్లీట్ అయిపోయింది. రేపు సాయంత్రం మా టీవీలో టెలికాస్ట్ అవుతుంది. విన్నర్ ఎవరు అనేది షో కూడా కంప్లీట్ అయిపోయింది. విన్నర్ ఎవరు అనేది ఆల్రెడీ బయట సర్కిల్ అవుతూనే ఉంది. ఇంకా టాప్ 4లో ఎవరెవరు ఉన్నారని చూసుకుంటే టాప్ 4లో యావర్ నిలిచాడు. యావర్ టాప్ 4 స్థాయికి వచ్చాడంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ శివాజీ సలహాలు కానీ అడ్వైజ్ కానీ తను ఇచ్చిన గైడెన్స్ కానీ మంచి మంచి టిప్స్ కానీ ఇవన్నీ ఎప్పుడైతే తన కోపం అవుతున్నప్పుడల్లా ఇలా ఉండొద్దు ఇలా ఉండాలి అని తన అడ్వైజ్ కూడా ఫాలో అయ్యాడు. యావర్ కూడా మంచి ఆట మీద ఫోకస్ పెట్టాడు. కొన్ని ఫిజికల్ ఆటలో కూడా తను గెలిచి నిరూపించాడు. అందుకే ఫైనల్ డే వరకు వచ్చాడంటే వన్ ఆఫ్ ద రీజన్ తన ఆట ఎంత ఉందో శివాజీ గైడెన్స్ సలహాలు కూడా అంత ఉంది. అందుకే యావర్ టాప్ 4లో నిలిచాడు. ఇంకా అందరూ శివాజీ విన్నర్ అవుతారు. బిగినింగ్లో తన ఆట తీరు కానీ దాదాపు 60-70 రోజుల వరకు ఆల్మోస్ట్ బిగ్ బాస్ 7 విన్నర్ శివాజీ గారి అన్నంత రేంజ్లో బయట సర్క్యులేట్ ఉంది. లాస్ట్ 2 వీక్స్ ఓట్లు అనేది చాలా డివైడ్ అయిపోయింది. విన్నర్ ఎవరు అనేది పబ్లిక్ కూడా మార్చేశారు. ఓటింగ్లో మాత్రం టాప్ 3లోనే నిలిచాడు శివాజీ గారు. అందుకే ఈరోజు బిగ్ బాస్ 7లో టాప్ 3లో నిలిచాడు. తను ఆడిన తీరు మాత్రం బిగ్ బాస్ స్టార్టింగ్లో ఇంత రేటింగ్ రానికే తన మైండ్ గేమ్ కానీ శివాజీ కోసమే చాలామంది చూశారు. ఆ రేంజ్లో శివాజీ పర్ఫార్మెన్స్ ఆట మీద లేకున్నా కానీ తన తెలివితేటలతో ఈ రేంజ్కి వచ్చాడు. ఇతరులను కూడా గెలిపించే స్థాయిలో నిలిచాడన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా నెంబర్ 1 నెంబర్ 2 ఎవరంటే అమర్దీప్, పల్లవి ప్రశాంత్. ఇంకా ఫైనల్ విన్నర్ పల్లవి ప్రశాంత్. ఈరోజే షో కంప్లీట్ అయిపోయింది. రేపు టెలికాస్ట్ అవుతుంది. చరిత్ర సృష్టించిన రైతు బిడ్డ, రైతే రాజు. ఫస్ట్ టైం ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ షోకి వచ్చి విన్నర్ అయ్యాడంటే మామూలు విషయం కాదు. చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు, హీరోలు ఉన్నారు, మస్తు క్లాస్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరినీ నెగ్గుకుంటూ వచ్చి ఫైనల్ రైతే రాజు, ఈ దేశానికి రైతే వెన్నుముక్క, బిగ్ బాస్ షో కూడా వెళ్ళి విన్నర్ అయి సత్తా చూపించగలడు అనేది పల్లవి ప్రశాంత్ మాత్రం నిరూపించాడు. తన ఒక ఇన్స్పిరేషన్స్తో తన ఆట తీరుతో బిగ్ బాస్ విన్నర్ అయిన సందర్భంగా ఎంతోమంది కామన్ పీపుల్ కూడా బిగ్ బాస్కి వెళ్ళి నేను కూడా విన్నర్ అవుతా, కామన్ మ్యాన్ కూడా బిగ్ బాస్కి వెళ్ళి విన్నర్ కావచ్చు అనేది తన నిరూపించాడు. తను ఫాలో అయ్యే మంది చాలామంది ఉన్నారు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ పల్లవి ప్రశాంత్ ఈ స్థాయికి వచ్చాడంటే 50% తన ఆట తీరుంటే 50% శివాజీ గైడెన్స్ కానీ శివాజీ సలహాలు కానీ శివాజీ ఇతరులు తన మీద అటాక్ చేసినప్పుడు వివిధమైన నామినేషన్ టైంలో రకరకాల ఇబ్బంది పెట్టినప్పుడు తన లాంగ్వేజ్ గురించి కొన్ని వంకరగా మాట్లాడినప్పుడు అన్నిటిని ఎదుర్కొని ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, ఇతరులతోటి ఎలా మెలగాలి, అన్ని సలహాలు ప్రతి ఒక్కటి శివాజీ ఇచ్చిండు. కాబట్టి ఈరోజు సెలబ్రిటీలను తట్టుకొని ఫైనల్ విన్నర్ అయ్యాడంటే 50% క్రెడిట్ శివాజీ గారికి ఇవ్వాల్సిందే. ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. రేపు ప్రశాంత్ కూడా వచ్చి ఈ స్థాయికి విన్నర్ అయ్యానంటే వన్ ఆఫ్ ద రీజన్ శివాజీ అన్న చెప్పినా కానీ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, చెప్తాడు 100%. ఇంకా బిగినింగ్లో తన ఆట తీరు చూస్తే ఏంటబ్బా రైతుల పరువు తీస్తున్నాడు, రతికాని లవ్ ట్రాక్ ఎక్కుతున్నాడు, కనీసం చెట్టిస్తే నాగార్జున గారు దాన్ని కూడా కాపాడుకోలేకపోయాడు. ఇతను రైతేంటి అన్నంత స్థాయిలో ఉన్నది. కానీ శివాజీ సలహాలతో శివాజీ కరెక్ట్ ట్రాక్ ఎక్కించాడు. కథం ఇంకా మనోడు దూసుకెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగి చూసేది లేదు. ఇంకా రైతే విన్నర్ అనేంత స్థాయిలో ప్రతి ఎపిసోడ్ టు ఎపిసోడ్ తన ఆట పర్ఫార్మెన్స్ కానీ తన బిహేవియర్ కానీ ఇతరులు ఎంత రెచ్చగొట్టినా కానీ రెచ్చిపోయి నామినేషన్ టైంలో ఎలా రెచ్చిపోవాలో, తర్వాత ఎలా కూల్ ఉండాలో, తర్వాత వాళ్ళతోటి ఎలా మాట్లాడాలో ప్రతి ఒక్కటి శివాజీ సలహాలతోటి ఇంకా తన ఫిజికల్ మైండ్ గేమ్ తోటి ప్రతి ఒక్కటి విన్ అయ్యాడు. కాబట్టి ఈ రోజులో భయంకరమైన ఓట్స్తో బిగ్ బాస్ 7 విన్నర్గా పల్లవి ప్రశాంత్ డిక్లేర్ అయిండు. ఇది హ్యాట్సప్. ఒక రైతు బిడ్డగా తగ్గేదేలే అని తను చాలాసార్లు చెప్పాడు. అది బిగ్ బాస్కి విన్నర్ కూడా వర్తించింది.
టైటిల్ కొట్టేదాకా తగ్గేదే లేదన్నట్టు కొందరికి అలా కలిసి వస్తుంది. నిజంగా ఆ డైలాగు అల్లు అర్జున్ తర్వాత పల్లవి ప్రశాంత్ కూడా బాగా కలిసి వచ్చింది. ఒక కామన్ మ్యాన్ ఒక పల్లెటూరు నుంచి వచ్చి పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడంటే మామూలు విషయం కాదు. ఇలాంటి షోలో ఒక రన్నర్గా అమర్దీప్, నేనైతే ఫైనల్గా శివాజీ వేస్ రైతు బిడ్డ ఫైనల్ ఎవరో ఒకరు ఉంటారు అనుకున్నా, కానీ అమర్దీప్ లాస్ట్ 2 వీక్స్ నుంచి విపరీతమైన ఓట్స్తో ఏకంగా టాప్ 1 చైర్కు టాప్ 1లో దూసుకొచ్చే విధంగా ఓట్స్ పడ్డాయంట. కానీ ఫైనల్లో మాత్రం పల్లవి ప్రశాంత్ తోటి పోటీ పడలేక టాప్ 2 తోటి సరిపెట్టుకున్నాడు అమర్దీప్. మాత్రం రన్నర్ అమర్దీప్, పల్లవి ప్రశాంత్ విన్. బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం ఒక కామన్ మ్యాన్ విన్ అయిందంటే వన్ అండ్ ఓన్లీ తెలుగు షోను జెన్యూన్ ఓట్లతో. పబ్లిక్లో ఎక్కడ చూసినా కానీ పల్లవి ప్రశాంత్ విన్, రైతే రాజు, పల్లవి ప్రశాంత్ విన్. అందరి మనసులో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు కాబట్టి ఓట్లు పడ్డాయి. ఈరోజు ఫైనల్ విన్నర్ అయ్యిండు. హ్యాట్స్ ఆఫ్ పల్లవి ప్రశాంత్. తన ఊరి దగ్గర కూడా ఆల్రెడీ సెలబ్రేషన్ జరుగుతుందంట, టెంట్లు వేసారంట, బెంగళూరు నుంచి ఫ్యాన్స్ వచ్చారంట పల్లవి ప్రశాంత్ ఊరి దగ్గర. అలాంటి సెలబ్రేషన్ ఉందంటే ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ షో తర్వాత తన అవకాశాలు ఎలా ఉంటాయో ఊహించుకోండి. ఇంకా తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోతాడు పల్లవి ప్రశాంత్. ఇది మాత్రం గ్యారంటీ అనిపిస్తుంది. సో మచ్.